హాయ్ అండి. సొరకాయ పాలు కూర వండుకుందామండి. చూడండి, సొరకాయ ముక్కలు కోసాను. సొరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, పసుపు, తాలింపు గింజలు, పాలు వండుకుందామండి. ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. సొరకాయ కూరకు నూనె వేసుకుందాం. తాలింపు గింజలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు, పసుపు, పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. మగ్గాలి కొంచెం. సాల్ట్ వేసుకుందాం. సొరకాయ కూరలో కొంచెం మగ్గాలి. సొరకాయ ముక్కలు ముందుగా కోసుకున్న సొరకాయ ముక్కలు వేస్తున్నానండి. వేసేస్తానండి. తిప్పాలి. ఇట్లా మగ్గాలండి. కాసేపు మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. బాగుంటుంది సొరకాయ కూరలోకి. కారం వేసుకున్నామండి. బాగుంటుంది సొరకాయ కూరలోకి. వండిన కూరలే వండుతున్నాను అనుకోమాకండి. అంటే సొరకాయనే వెరైటీగా ఎన్ని రకాలైనా వండుకోవచ్చండి. మీరు వండిన కూరలే వండుతుంది విడా అనుకోవద్దండి. ఇది వేరే రకంగా వండుతున్నాను. పాలు పోసి సొరకాయ కూరలో. చూడండి, ముక్కలు బాగా ఉడికినాయి. నూనె పైకి వచ్చేదాకా ఉంచుకొని పాలు పోసుకోవాలండి. పాలలో కూడా ఉడికించుకున్నాము. చూడండి, సొరకాయ కూరని పాలలో కూడా ఉడికించుకోవాలండి. అప్పుడు టేస్ట్గా ఉంటుంది. కూర ఉడికిందండి. కట్టేసుకుందాం. వేరే గిన్నెలో తీసుకున్నామండి. సొరకాయ కూర రెడీ అయిందండి. మా వీడియోకి లైక్ చేయండి. ఈ సొరకాయని ఎన్ని రకాలుగా అయినా వండుకోవచ్చండి. మొన్నేమో మసాలా పెట్టి వండానండి. ఇవాళేమో పాలు పోసి వండానండి. మా వీడియోకి లైక్ చేయండి. పిల్లలు తిన్నా బాగుంటుందండి. పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లలు తినచ్చు. చపాతీలోకి కూడా బాగుంటుందండి. అన్నంలోకి బాగుంటుంది. తినండి. మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి.